పెళ్లింట్లో పెళ్లికలే లేదు. ఏందమ్మా గట్ల చూస్తురు? నేనేమైనా సల్మాన్ ఖానా షారూక్ ఖానా? గట్ల చూసుడు కాదు, ఒక్కొక్కళ్ళొక తట్ట తీసుకొని పెళ్లి పనులు చేసుకొని మరి ఇంకా రాట్రా. గట్ల చూస్తావేంది రాఘవయ్యా? నేనే ఏకరెడ్డిని. ఊగి ఊగి ఉయ్యాల ఉన్న చోటుకే వస్తుంది అన్నట్టు నేను నీ కాడికే వచ్చినా. ఇగో మనిషిని మారలేదు కానీ మనసు మొత్తం మెత్తగా అయిపోయింది. ఇగో ఈ లగ్గం ప్యానర్ ఉన్నాడే మంచి ముచ్చట చెప్పిండు. ఈ పెళ్లి ఆగిపోతే పిల్లలు బాధపడతారు, ఈ పెళ్లి అయితే 2 కుటుంబాలు చక్కగా అయితే చెప్పిండు. నాకైతే మస్తుగా నచ్చింది. ఈ లోకాన మంచి చేసేటోళ్ళు ఉంటారు, చెడ్డ చేసేటోళ్ళు ఉంటారు. కానీ చెడ్డోళ్ళను మంచిగా చేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ లగ్గం ప్యానర్ లెక్క. పెళ్లి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోతుంది, కానీ జరగదనుకున్న ఈ పెళ్లిని జరిపిస్తున్నావంటే ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో మనిషివి. ఏసీ పైన ఉండి కూడా నేనేం చేయలేకపోయాను. అలాంటిది నువ్వు ఒక అన్నలా చొరవ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపిస్తున్నావు. థ్యాంక్స్ బ్రదర్. నేను ఇంట్లో మనిషిని అయ్యేసరికి నువ్వు ఇంట్లో లేవమ్మా. ఓకే ఓకే, ఇవాళ చాలేరా, రేపొద్దున చూసుకుందాం. వెళ్ళి పడుకోండి. విజయ్, నా పేరు విజయ్ కాదండి. మీ నాన్న పెట్టిన పేరుతో పిలిపించుకోవటానికి ఇష్టం లేదేంట్రా? మీరు పొరపాటు పడుతున్నారు. నేను విజయన్ కాదు, వెడ్డింగ్ ప్లానర్ని. కష్టం వస్తే కాపాడేవాళ్ళు, ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు, కన్నీళ్ళు వస్తే తుడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సమస్య కన్నా ముందొచ్చి సమాధానంగా నిలబడేవాడు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక్కడే. ఆ వారసత్వం నీకు వచ్చింది. నువ్వు మా విజయవే. నేను మీరు అనుకున్న మనిషిని కాదు సార్. పెళ్లి చేయడానికి వెడ్డింగ్ ప్లానర్ చాలరా, కానీ అమ్మ ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టడానికి కొడుకే కావాలరా. బాబాయ్, సొంత మనిషిలా కలిసిపోతున్నావు అనుకున్నాను, కానీ నువ్వే మా సొంత మనిషిని తెలుసుకోలేకపోయాను రా. రే భద్ర, నాన్నతో నువ్వే విజయం చెప్పేద్దాం. బాబాయ్ వద్దు బాబాయ్. నా కోసం ఎదురు చూసిన అమ్మ కళ్ళకు నేను కనపడలేదు. ఇంతకాలానికి మా నాన్న కళ్ళకు సొంత మనిషిలా కనపడుతున్నా. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న ఈ సంతోషాలని దూరం చేయకండి బాబాయ్. వద్దు బాబాయ్, ప్లీజ్. స్టాప్ ఇట్. డే టైంలో ఈ డీజే ఎంటర్ యూస్లెస్ ఫెలోస్. ఈడెవడన్నా రాత్రికి పగలికి తేడా లేకుండా మాట్లాడుతుండు? ఏయ్, ఐ యామ్ ఫ్రమ్ యుఎస్. యూస్లెస్ ఫెలోస్. మీరు నా టైమింగ్స్ ఫాలో అవ్వాలరా? అయినా ఈ యానిమల్స్ ఇంట్లో కానిచ్చినోళ్ళు ఎవరు? గుడ్డెది పోయి జొన్న చేలో పడ్డట్టు నువ్వేందురు జీవంతలకు వచ్చినావు? గుడ్డెద్దా? నన్ను గుడ్డెద్దంటావా? పెళ్లి క్యాన్సిల్. దిస్ మ్యారేజ్ ఇస్ క్యాన్సిల్ అయితే ఆఫ్టర్ ఆల్ పెళ్లి కూతురు తాలూకు మనిషి నన్ను అవమానిస్తాడా? ఆయన మీ బావగారు కదా సార్. నాకు బావేంట్రా? ఎన్ఆర్ఐన్ కదా ఏం చెప్తే వింటాను అంటున్నారా? ఒడ్డు పొడుగు తేడా తెలియకుండా పెరిగాడు. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, మీరు ఏదో కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మందులో ఉన్నవాడు మ్యాటర్ కరెక్ట్ గా చెప్తాడు. కన్ఫ్యూజన్ లో ఉన్నది నువ్వు, వాళ్ళు కాదు. నువ్వు నోర్మై, నువ్వు మరీ కన్ఫ్యూజ్ చేస్తావు. కాటు కలిసింది నువ్వు రాకోతే మమ్మల్ని పరేషాన్ చేయకో. చల్. అరే దేడిది, మాకు అడ్రస్ తప్పు వచ్చినట్లున్నావు. మీ వాళ్ళకి ఫోన్ చేసుకో. ఓకే. నేను తప్పు అడ్రస్కి రావటం ఏంటి? హలో 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 హలో, ఎవరు? నేనేరా. పెళ్లి రేపు పెట్టుకుని ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి? మావయ్య మేము వచ్చి 2 రోజులైంది, నువ్వు ఇంకా రాలేదేంటి? నేను రాకపోవడం అంటే నేను వచ్చి 2 రోజులైంది. ఇప్పుడు ఎక్కడున్నావు? ఎక్కడ ఉంటావేంటి? పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ప్లాట్ నెంబర్ 23గా? అవును. రోడ్ నెంబర్ 32గా? అవును. అరే కొంచెం లైన్ లో ఉండరా. వీళ్ళు పెద్ద కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ ఆన్ చేశాను, చెప్పరా. ప్లాట్ నెంబర్ 23 కదా? అవును. రోడ్ నెంబర్ 32, అంబర్పేట. అంబర్పేట ఏంట్రా?
అమీర్పేట కదా? కాదు అమర్పేట మావయ్య. నువ్వు అమీర్పేట అని పొరపాటు పట్టావు. తొందరగా వచ్చే వంటలు కూడా రాలేదు ఇక్కడ. వంటోడు రాలేదా? అందరూ ఫాలో అవుతున్నారా? సార్ మీరు అలా చూడకండి సార్. నేను రాంగ్ అడ్రస్కి వచ్చానని రియలైజ్ అయిపోయాను. నన్ను వదిలేసేయండి సార్. నువ్వు నాకు బాగా నచ్చావురా. థ్యాంక్ యూ సార్. నిన్ను వదలని లేదురా. నువ్వు అమెరికాలో ఏం చేసేవాడురా? వైట్ హౌస్ లో వంట చేసేవాడి సార్. ఆహా, మరి వంటలు చేయకుండా ఇక్కడ ఈ ఎక్స్ట్రాలు ఏంట్రా? క్యాబ్ రెడీ చేయండి రా. అంబులెన్స్ వద్దా? హలో, ఇప్పుడే వస్తాం. సార్, ఎవరో అన్నోన్ పర్సన్ తన మొబైల్లో ఇదంతా రికార్డ్ చేశాడు సార్. మానిటర్ కనెక్ట్ చేయి. ఓకే సార్. వెడ్డింగ్ ప్లానర్ అలియాస్ భాయ్, అండర్ కవర్లో మేమే పనిచేస్తాం అనుకున్నా, కానీ మా కోసం క్రిమినల్స్ కూడా పనిచేస్తారని ఇప్పుడే తెలిసిందిరా. ఏవైనా ఏసీపీ ఇంటికి వచ్చావంటే నీ డేర్ నాకు బాగా నచ్చింది. పద. ఎందుకు తప్పించావాణ్ణి? వాడెవడో తెలుసా? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నేను మాఫియాని టార్గెట్ చేశానని వాడు మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వాడు వెడ్డింగ్ ప్లానర్ కాదు, మాఫియా డాన్. నన్ను చంపడానికే మన ఇంట్లోకి మానవ బాంబులా ఎంటర్ అయ్యాడు. పెద్దన్నయ్య గురించి తప్పుగా మాట్లాడొద్దన్నయ్య. డోంట్ వరీ, మీ అన్నయ్య నీ పెళ్లికి తప్పకుండా వస్తాడు. వస్తాడంటారా సార్? డెఫినెట్గా వస్తాడు. వాడికి పోలీసులంటే భయం కన్నా చెల్లెల మీద ప్రేమ ఎక్కువ. హలో బ్రదర్. ఎవడా నువ్వు? సార్, ఈరోజు సిటీలో బంద్ అని మందు కోసం బేదర్ వెళ్తున్నాను సార్. ఏం సార్, మీకు కూడా మందు కావాలా? తప్పించుకున్నాడు వాడు. హలో, ఒక్క నిమిషం. సారీ బ్రదర్, పెళ్లికి వస్తానని చెల్లికి ప్రామిస్ చేశాను. నువ్వు ఇక్కడ ఉంటే పెళ్లికి అటెండ్ కాలేను కదా, అందుకే తప్పలేదు. రిలేషన్ గుర్తు చేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నా దృష్టిలో నువ్వు ఒక క్రిమినల్ మాత్రమే. నువ్వు అరెస్ట్ చేయకుండా వదలను. బ్రదర్, నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చురా, కానీ చెల్లి మీద అక్షంతలు ఇప్పుడే వేయాలి. రా.
హలో సర్లే ఓకే. ఏంటి పాండే ఇది? నా కొడుకు మిస్ అయి 1 వీక్ అయింది. నువ్వేం నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నావు కదా డేవిడ్, అసెంబ్లీ ఎగ్గొట్టి మరి మీ వాడి కోసం ట్రై చేస్తున్నాను. ఏంటి నువ్వు? ఏమైందిరా? అత్తారింటికి దారి సినిమాకి వెళ్ళొస్తున్నా. డైలాగ్స్ చాలా బాగుంది. నువ్వు కూడా చూడు పాప, టైం పాస్ అవుతుంది. నిజం చెప్పరా? ఇంకా అర్థం కాలేదా? అండర్ వాడు కదా, అండర్ గ్రౌండ్ లో పెట్టి సింగిల్ వేసి ఉంటారు, సినిమా అని చెప్పి మేనేజ్ చేస్తున్నాడు అంతే. పాపా వాడు చెప్పేది కరెక్టే. అండర్ గ్రౌండ్ లో పెట్టి బాగా కుమ్మేశారు. మరి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ ఆటో పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చాను. ఏంటి, పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చావా? నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు నాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే ఇదంతా ఏసీపీ గాడి ప్లానే ఉంటుంది. గ్యారంటీగా నిన్ను ఫాలో అవుతూ వాడు ఇక్కడికి వస్తుంటాడు. డేవిడ్, మీరు నా ఇంట్లో దొరకారంటే మనం అందరం జడ్జలు కూడా. హే, నా మాట విని మీరు హాంకాంగ్ వెళ్ళిపోండి. డేవిడ్, హోమ్ మినిస్టర్ చెప్పింది నిజమే. మీరిద్దరూ ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. వాడు వచ్చేలోగా వెళ్ళిపోండి. వాడిని చంపకుండా హాంకాంగ్ వెళ్ళిపోమంటావా? డేవిడ్, వాడి సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అవును డేవిడ్, వాడిని భాయ్ చంపుతాడు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. డేవిడ్ భాయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే వెళ్తున్నాను. హాంకాంగ్ వెళ్తున్నామని పోలీసులకి తెలిసిపోయినట్టుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పాపా, 1 వీక్ నన్ను అండర్ గ్రౌండ్ పెట్టింది వాడే. వాడు మన కోసం ఇక్కడికి వచ్చాడు అనిపిస్తోంది. ఈడేం చేస్తున్నావురా? దోస్తు దుబాయ్ పోతుంటే బాగా పనికి వచ్చిన 2 నెంబర్ మాల్ సప్లై చేసి నీకు దుబాయ్కి వెళ్ళి దోస్తున్నారా? ఆ దందంతా ఎప్పుడో మానేసిన సార్. చల్, నాకే కథలు చెప్తున్నావురా సార్. నమ్మి నీతో ఇదంతా చేయించింది నీ వెనకుంది ఎవడ్రా? చెప్పరా?